అరే అల్లుడు, ఏంట్రా ఈ తలనొప్పి? ఏం చక్క బైకు మీద వెళ్ళేటోళ్ళం కదరా, ఈ లొల్లంతా ఉండకపోయేది. ఏ ఊకో మామ, సిటీలో ఫుల్ చెకింగ్ అంట. అసలే నా బైక్ పేపర్లు లేవు, నాకు లైసెన్స్ లేదు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే బైక్ లోపలికి అవసరమా చెప్పు? ఓ గంట సేపు కష్టపడితే సిటీకి వెళ్ళిపోవచ్చు. అయినా రోజు చదవట్లేదా హైవే మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో? ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎవడో ఒకడు వచ్చి గుద్దేసిపోతే ఉంటామా చెప్పు? అసలే పెళ్ళైన కొత్తలో ఉన్నా, నాకేమైనా జరిగితే నీ బిడ్డ గతేమి? అందుకే మావా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం సురక్షితం అంటారు. ఈ అవ్వ, మనిషి జీవితం అంటేనే గాల్లో దీపం లాంటిదిరా. అది ఎప్పుడైనా ఆరిపోవచ్చు, ఈ బస్సులో కూడా పోవచ్చు. అయినా ఈ బస్సును ఎవడు గుద్దడా, లేక బస్సు వెళ్ళి దేన్ని గుద్దదా? అంత టైం రా, రాత బాగలేకపోతే రోత తప్పదు నాయనా. అంతెందుకు, నన్నే చూడు, ఊళ్ళో ఉన్నంతసేపు ఎటెళ్ళినా నేను కనబడగానే మొడ్డి కింద కూర్చేస్తారు. ఎందుకు? నేను ఎక్కువసేపు నిలబడి చావనని. ఇక్కడ చూడు, గంట నుంచి నిలబడి నిలబడలేక చేస్తున్నా, ఏ ఒక్కరు కూడా కూర్చోమని ఇంత జాగిత్తలేరు ముడ్డికి. కర్మరా బాబు, ఇంకోసారి నీతోటి ఏడిగైనా వస్తే చెప్పు, నా చెప్పుతో నేనే కొట్టుకుంటానురా. ఏయ్, ఏంటయ్యా ఇందాక నుంచి చూస్తున్నా, వెనక నుంచి ఒకటే చూస్తున్నావు. బుర్ర పనిచేస్తుందా ఏమైనా? నేను తోయడం ఏంటమ్మా, నన్నే ఒకరు వెనక నుంచి తోస్తుంటేనో. చూడట్లేదు అనుకున్నావా నీ వేషాలు? హలో ఆంటీ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఆయన ఎవరో తెలుసా? మా మామ. అయితేంట్రా, నువ్వేమైనా తోప? చూస్తేనే అర్థమవుతుంది సెప్టిక్ ట్యాంకులు కడిగే సోపు లాంటోడు అని. చలువుగా ఏం మాట్లాడుతున్నావు? ఊళ్ళో అంతా నన్ను అన్న అంటారు, మా మామను బాపు అంటారు. నువ్వెందమ్మా ఇజ్జత్ తీస్తున్నావు? మమ్మల్ని చూస్తుంటే ఆడోళ్ళ మధ్య తిరిగే ఆడంగుళ్ళ కనిపిస్తున్నామా అమ్మా? పోయి అద్దంలో చూసుకో, నువ్వే మొగోళ్ళ మధ్య తిరిగే మొగోంగిలా కనిపిస్తున్నావు ఆంటీ. ఆడోళ్ళున్న బస్ ఎక్కి నీ ఆడంగి మాటలేంట్రా, ఆడంగి ఏదవా? తిక్క తిక్కగా మాట్లాడితే ఒళ్ళు పగులుతుంది బాడకం. బాడక నీ అక్క ఇజ్జత్ తీస్తుంది మామ ఈ ఆంటీ. నాకు గాని మండితే ఏం చేస్తానో చెప్పు మామ ఈ ఆంటీకి. ఏం చేస్తావురా లంగా బాడక? ఏం చేస్తావు? ఒక్కటిచ్చానంటే బస్సు కింద పడి చేస్తావు. ఎవరిని బెదిరిస్తానోరా నీ బట్టె బాజీ మామలా నాకు చెప్పు. ఎవరిరా ఇది? కింద వచ్చిన పులుపు సావనట్టు వచ్చిన 20 ఏళ్ళ లెక్క ఎగురుతుంది మొసలు. ఎవడ్రా ఎవడ్రా అది? దొంగ నా కొడుకు ఏదో అంటుండు నన్ను. ఎవడ్రా బట్టే బాజుగాడు? ఈడక్క, ఈడ నిన్ను తిట్టేది. ఓ ముండా కొడక, ఆగరాదురా నువ్వు. చెప్పకుంటే కడుపు ఉబ్బిపోతుందారా కంత్రి బాడక? ఏంట్రా ఏమో అంటున్నావు? 60 ఏళ్ళ లెక్క పుడుతున్నారా నీ కంటికి? నీ అవ్వ పిసిపోతావురా రే కొడక. ఓ అక్క, ఏందక్క నీ లొల్లి? గప్పటి సంది చూస్తున్నా, ఈ గలీజ్ మాటలేంది చెప్పు ఈ బస్సులా. అది అట్లా అడుగు సారు. అప్పటి సంది అడిగేటోళ్ళు లేరని ఎగిరెగిరి పడుతుంది ఈ ఆంటీ. సారు, ఆ మాయకుల్ని చేసి ఆడుకుంటుంది ఈ అక్క. ఏ ఊకొండయ్యా, మొగోళ్ళయి ఉండి ఏడుస్తే ఇచ్చేదిపోతుంది కానీ. అయినా అంటే ఏమైనా పిడకలేసే గోడ అనుకున్నారా, లేక సబ్ వేసి రాగే బండ అనుకున్నారా? నేను చూస్తున్నాము ఏదో వేషాలు. మాటి మాటికి వచ్చి మీద పడుతుండే కొట్టక ముద్దు పెట్టుకుంటుందా ఏంది? ఏంది సారు, మా వైపు మాట్లాడినట్టు మాట్లాడి సడన్ గా ఆంటీ వైపు మళ్ళింది గాలి. ఆంటీ అంతగానం నచ్చిందా ఏంటి? ఇదిగో చూసావా సార్ ఎట్లా అంటుండో ఈ పోరోడు. ఈ ముచ్చటగాని నా మగోనికి తెలిస్తే ఈలపీట మీదేసి శాపను రాకినట్టు రాకుతాడు సారు వీళ్ళిద్దరిని. రాకేండు తీ రోడ్డు మీదేసి రాడ్డు. మీరు తెనాలైనప్పుడు మేమెందుకు ఈడ ఎల్లి బస్సు దిగాలి గాని. ఓ డ్రైవర్ అన్నా, జర బస్ ఆపి, నీకు దండం పెడతా గాని బస్ ఆపు. పొండ్రి పొండ్రి, మీరే ఎక్కాలి ఇలాంటి బస్సులలో. ఈ మొహాలకు ఈ బస్సే ఎక్కువ. మేమెందుకు పోతాం? బరాబర్ ఉంటాం. పుక్కానికి ఎక్కినామా ఈ బస్ ఏమైనా పైసలు పెట్టలే మామ. ఆగు. నీ అవ్వని ఆగుడు చల్లకుండా ఇంకేం ఆగుతామా? ఇంక పుత్తంతా సేపు ఆగినందుకే బుర్రపాటు చేసి వదిలిపెట్టిండు. ఇంకా సేపు ఆగితే ఏమైనా ఉందా రాబోయ్? ఆంటీ అన్నట్టు నిజంగానే ఆ పోరి మొగుడిని పిలిపించి ఈల పీట మీదేసి రాకించినా రాకించేస్తుందిరా. మనకెందుకు చెప్పి గొడవ? నువ్వెందుకు భయపడాలి మామ? నువ్వేమైనా తప్పు చేసావా ఏంది? తప్పు చేస్తే భయపడాలి, తప్పే చేయలేదు. అలాంటప్పుడు భయం దేనిగా?
అల్లుడు అది కాదురా, అసలు విషయం ఏంటంటే వెనక నుండి చూస్తే అచ్చం నీ అత్తలాగే అవపడేసరికి నిద్ర మత్తులో అదే అనుకొని నడుం గిల్లిండ్రా. నిజమా? అవునరా.